హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ కల్పన. నేను తయారు చేయబోయేది బెండకాయ పచ్చడి అండి. బెండకాయ టమాటా. ముందుగా పచ్చిమిర్చి ఒక 12 కాయలు అయితే నేను తీసుకున్నానండి. పచ్చిమిర్చి, ధనియాలు వేపించి పక్కన పెట్టేసుకొని తర్వాత కొద్దిగా పల్లీలు వేయించుకున్నాను. పచ్చిమిర్చి, పల్లీలు, ధనియాలు వేపించి పెట్టుకున్నానండి. ఇప్పుడు 1/2 కిలో బెండకాయలు అయితే తీసుకున్నాను నేను. బెండకాయలను కూడా కొద్దిగా ఆయిల్ వేసి మగ్గించుకోవాలండి. చాలామందికి బెండకాయ పచ్చడి అంటే ఇష్టం ఉండదు కదండి, కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. బెండకాయల్ని మగ్గించేటప్పుడు మూత అయితే పెట్టొద్దండి. మూత పెడితే వాటర్ వస్తుంది కాబట్టి జిగురు వస్తుంది. అందుకని మూత పెట్టకుండా వేయించుకోవాలి. ఒక 10-15 నిమిషాలు అయితే పడుతుందండి బెండకాయలు వేగడానికి. బెండకాయలు వేయించి పక్కన పెట్టేసుకొని అలాగే ఒక 2 రెక్కలు చింతపండు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. నేను 1/2 కిలో బెండకాయలకి ఒక 3 టొమాటోలు అయితే తీసుకున్నానండి. టొమాటోలు కూడా ఇట్లా ఒక టమాటా 4 ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి. టొమాటోలు మగ్గిన తర్వాత ఇప్పుడు నేనైతే టమాటాలు మగ్గడానికి మూత పెట్టానండి. అవి ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాం కదా. పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రొబ్బలు ఒక 10 రొబ్బలు అయితే వేసానండి నేను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను ధనియాలు, వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. నేనైతే ముందుగా వీటిని మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకుంటానండి. వీటిని మిక్సీలో వేసి పొడి చేసి పక్కన ఉంచేసి మనం ముందుగా వేయించుకున్న బెండకాయలను కూడా ఇందులో వేసుకోవాలి. బెండకాయలను మూత పెట్టకుండా మగ్గించుకుంటే జిగురైతే ఏమీ ఉండదండి, బాగుంటుంది. వీటన్నిటిని కలిపి పొడి చేసి వేయించిన బెండకాయలని ఇందులో వేసాను. ఇప్పుడు టొమాటోలు కూడా మగ్గినాయి కదా, వీటిని కూడా అందులో వేసి ఈ మగ్గిన టమాటోలను కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఈ టమాటోలను కూడా మిక్సీలో వేసి తగినంత ఉప్పు వేసుకోవాలండి. సాల్ట్ అయితే ఇంత అని చెప్పడానికి అయితే ఉండదు, టేస్ట్ని బట్టి వేసేసుకోవడమే. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మిక్సీలో వేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చండి. రోట్లో రుబ్బితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. నేనైతే మిక్సీలోనే వేసాను. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టి పక్కన ఉంచేసుకొని తాలింపు అయితే వేస్తున్నానండి. తాలింపులో 1 స్పూన్ ఆయిలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా మినపప్పు కూడా వేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. నేను లాస్ట్కి వేసింది అయితే ఇంగువ అండి. పచ్చడిలో కొద్దిగా ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పసుపు అయితే తాలింపులోనే వేసుకోవాలండి. ఈ విధంగా బెండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.